నీకు శిక్ష తప్పుతోంది. దానికి నేను గ్యారంటీ. అవతల వాణ్ణి తిమ్మిని బొమ్మిని చేసి డబ్బు కొట్టి మరీ పని జరిపించాను. ఎందుకైనా మంచిది కొంతకాలం ఆ సాక్షిని ఎటు పోకుండా దాచిపెట్టండి. అక్కర్లేదండి, ఆడెటూ పోడు. అలా తేలిగ్గా తీసిపారేయటం వల్లే మన సాక్షి తప్పించుకున్నాడు. అంటే పార్వతి అంటే నాకు ప్రేమ, అభిమానం, అనురాగం అన్నీ. పార్వతి చాలా మంచి అమ్మాయి. భగవంతుడు తను చేసిన తప్పుని సరిదిద్దామనే నన్ను ఇలా పంపించుంటాడేమో. అంటే మా అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావా? అదే కదా నా ఉద్దేశం. ఎలా ఉంది? పర్వాలేదా? పర్వాలేదండి, ఏదో చిన్న దెబ్బ, కొంచెం నడుం పట్టిందంతే. ఇంకా నయం, ప్రెగ్నెన్సీకి ఏదన్నా అయింది కాదు. అయినా అంత తొందర ఏంటి? జాగ్రత్తగా చూసుకున్నాడు వద్దా? ఏం చేస్తాం, ఎంత జాగ్రత్తగా ఉన్నా జారిపడ్డాను. అబ్బా మీరాగండి, నేను మాట్లాడుతున్నాను కదా. సరే చెప్పు. చూడబ్బాయ్, ఇంతకీ పార్వతి కాబోయే భర్త పేరు తెలుసుకోవాలనుద్దా? అమ్మా, సస్పెన్స్ లో పెడతావు ఎందుకు? చెప్పేయమ్మా ప్లీజ్. సరే విను, అబ్బాయి పేరు కుమార్. వాట్? నాకు తెలుసురా, నువ్వు ఆశ్చర్యపోతావని. పెళ్లి కొడుకు కుమారే. ఏ కుమార్? మన కుమారేనా? ఆ మనింటికొచ్చే కుమారేరా. నేను నమ్మలేకపోతున్నాను. ఆ అబ్బాయి ఆదర్శాలు అవి వింటుంటే నాకు మొదలు నమ్మకం కుదరలేదురా. కానీ నిన్న మీ అమ్మ అతనితో ఈ విషయం ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత మేమందరం నమ్మాల్సి వచ్చింది. మరి ఒకసారి నేను కూడా కుమార్తో మాట్లాడి చూస్తాను. అతను పార్వతి మీద జాలిపడి నిర్ణయం తీసుకున్నాడో లేకపోతే మనస్ఫూర్తిగానే నిర్ణయం తీసుకున్నాడో తెలుసుకుంటాను. ఆ ఏమైతేనే ఒప్పుకున్నాడు కదా, అది చాలదా? అలా అనకమ్మా. ఈ రోజుండే ఆదర్శాలు రేపు ఉండకపోవచ్చు, లేదా మనిషే మారిపోవచ్చు. అతను మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఓకే అంటే ఏం పర్వాలేదు. లేదంటే రేపు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది. అబ్బాయి చెప్తున్నది నిజమే, ఓసారి మాట్లాడినవే. ఒకవేళ మీరనుకున్నదే నిజమైతే వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. అలాగేలే, నేనదే మాట కుమార్తో అన్నాను. భగవంతుడి దయ వల్ల అన్నీ అనుకూలంగా జరిగితే పార్వతికి ఓ దారి చూపించిన వాళ్ళం అవుతాం. నిజమే అన్నట్టు పార్వతిని కూడా అడిగి చూడమ్మా. దాన్నేంటి అడిగేది? మనం ఏం చేసినా దాని మంచి కోసమే చేసేది. అయినా నాకు తెలుసులే, కుమార్ అంటే పార్వతికి చాలా ఇష్టం. చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలియకుండా మన ఇంట్లో ఇంత గొడవ జరిగిందా? ఏమైనా కుమారు సామాన్యుడు కాదన్నమాట. ఇందులో ఆ అబ్బాయి తప్పేం కనపడలేదు. అతను స్వతహాగా చాలా మంచివాడు. పార్వతి లాంటి ఆడవాళ్ళని ఉద్ధరించాలనే మనస్తత్వం ఉందతనికి. అందుకే ఆ పనేదో తనే చేసి చూపిస్తున్నాడు. ఆదర్శాలు ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదు, తనెంతవరకు పాటిస్తున్నాడో ఈ రకంగా చెప్పాలనుకుంటాడు. కుమార్ చాలా గొప్పవాడు. ఎస్, హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. అవునరా, అంత గొప్ప మనిషి పార్వతికి దొరకడం నిజంగా దాని అదృష్టమే. గుడ్, చాలా బాగా వర్క్ చేయించావు స్వామి. దొంగతనం చేయటానికి చేయించడానికి నువ్వు బాగా పనికొస్తావు. నాదేముందండి, అంతా మీ దయ. మీరు చేయిస్తున్నారు, మేం చేస్తున్నాం. మీరు డబ్బిస్తున్నారు, మేము అవతల వాళ్ళని కూలుస్తున్నాం, అంతే. ఫ్యాక్టరీలో నీ మనిషిని నేను అపాయింట్ చేసినప్పుడు మొదట అనుమానించాను, వాడు మనకు ఉపయోగపడతాడా అని. కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఉపయోగపడ్డాడు. వెల్డన్ స్వామి, వెల్డన్. ఏంటి డాడీ, చాలా సంతోషంగా ఉన్నారు? ఏం జరిగింది? ఏంటి స్వామి, మళ్ళీ ఎవరు కొంపలు ముంచావు? నాదేముందండి, మీ నాన్నగారి ఆజ్ఞ ఎలా ఉంటే అలా నడిచేవాడిని. సర్లే స్వామి, నువ్వు వెళ్ళు. అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాను. అలాగే సార్, వస్తాను. సిద్ధుబాబు, వస్తాను. ఏం చేశారు డాడీ? ఘోరం ఘోరం చేశాను రా. ఘోరమా? అవును, మన ఫ్యాక్టరీలో కొత్త మిషనరీలో ఒక కాస్ట్లీ పార్ట్ దొంగతనం చేయించాను. వాట్ డాడీ, మీరు చెప్పేదేంటి? మన ఫ్యాక్టరీలో మనమే దొంగతనం చేయడం ఏంటి?
దానివల్ల మనకే కదా నష్టం. నష్టం మనందరిది కాదు, మీ బాబాయ్ చంద్రకి మాత్రమే. అందుకే రేపు మిగతా కార్మికులను కూడా ఈ విషయంలో ప్రశ్నించడానికి ప్రిపేర్ చేస్తున్నాను. నాన్నగారు ఆ, రామా కూర్చో. ఏం జరిగింది? అసలు బాబాయ్ రిస్క్ లో పడ్డమేంటి? అదేనమ్మా, ఫ్యాక్టరీలో కొత్త మిషనరీకి సంబంధించి ఒక పార్ట్ దొంగతనం చేశారు. ఇప్పుడు ఆ బర్డన్ మీ బాబాయ్ మీద పడిందమ్మా. నో, అలా జరగడానికి వీల్లేదు. బాబాయ్ రిస్క్ లో పడ్డానికి వీల్లేదు. నాన్నగారు మీరే ఏదో ఒకటి చేయాలి. ఆ, అదే ఆలోచిస్తున్నానమ్మా. ఎలాగైనా ఈ దొంగతనాన్ని బయట పెట్టాలి. అందుకే ఫ్యాక్టరీలో కొంతమంది వర్కర్స్ ని ఆ పని మీదే ఉంచాను. అలా ఎందుకు? వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే దొంగని పట్టుకుంటారు కదా. అలా చేస్తే పోయేది మన పరువేనమ్మా. ఇంతవరకు మన ఫ్యాక్టరీలో ఎన్ని గొడవలు జరిగినా పోలీసులు ఎంటర్ కాలేదు. అలాంటిది ఇప్పుడు ఈ కేసు బయటపడటం నాకేమాత్రం ఇష్టం లేదమ్మా. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యాక్టరీలో చాలా బలంగా ఎంక్వైరీలు పెట్టాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా బాబాయ్కి మాత్రం ఎలాంటి కష్టం రాకుండా చూసుకోండి నాన్నగారు. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను కదా. వెళ్ళమ్మా. ఉమ్. అమ్మయ్య. పూర్తిగా వినేసిందేమోనని చాలా టెన్షన్ పడ్డాను డాడీ. నిజమేరా, ఐశ్వర్యతో మనకు కొంచెం ప్రమాదం ఉంది. అందుకే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఇంట్లో మాట్లాడుకోవద్దు. అలాగే, కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు డాడీ? చెప్పను, చేసి చూపిస్తాను. రేపు ఈ ప్రాబ్లం ఎలా రైట్ చేస్తానో చూస్తూ ఉండు. హ్మ్. పాపం చంద్ర. వదినా, కాఫీ టీ ఏమైనా తీసుకురానా? చెప్పాలా? తెచ్చి చేతికి ఇవ్వలేవా? అలాగే, ఇప్పుడే తెస్తాను. జరుగుతున్నది కలో నిజం అర్థం కావడం లేదు. కుమార్ అంతస్తేంటి, నా అంతస్తేంటి? ఏదో ఆదిత్య స్నేహితుడిగా ఇంటికి వస్తున్నాడని నేనే చనువు పెంచుకున్నానా? ఆశలు పెంచుకున్నానా? కాదు, కుమార్ నేనంటే ఇష్టపడుతున్నాడు కదా. వదినా, వదినా, కాఫీ తీసుకోండి. వదినా. ఏంటి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ కాదు, కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. ఇక్కడ ఏకాంతంగానే ఉంది కదా, ఎవరు లేరు కదా. ఎవరు లేరనుకో. ఏంటి, నువ్వు పిలిస్తే నేను రావాలా? అక్కర్లేదు, కానీ నా మాటలు కొంచెం పట్టించుకుంటే మంచిది. ఏంటా మాటలు? ఆ కుమార్ని దగ్గర రానివ్వకు. వాడితో నీ పెళ్లి జరగకూడదు. కరెక్ట్గా దొరికావు. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఈ దెబ్బతో ఇంకెప్పుడు నా జోలికి రావు. అంజలి! వదినా, నేనేమన్నాను? అక్క, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఏమైంది? ఏమైంది? మాట్లాడవేంటే? అమ్మా, నా మీద మీకెవరికి ప్రేమ లేదా? అదేం మాటే? నేను సుఖపడ్డం మీకు చాలా కష్టంగా ఉంటుందా? చిచి, అలా ఎందుకు జరుగుతుందమ్మా? పోనీ తెలిసి కానీ తెలియక కానీ ఈ అంజలికి ఎప్పుడైనా ద్రోహం చేశానా? ఛ, అక్క ఏంటి నువ్వు మాట్లాడేది? అంజలికి నువ్వు ద్రోహం చేయటం ఏమిటి? మరి ఈవిడెందుకు నా కీడు కోరుకుంటోంది? ఏం జరిగిందక్క? కుమార్ని పెళ్లి చేసుకోదని చెప్తోంది. అతను మంచివాడు కాదంటోంది. ఈవిడ గారికి అతని గురించి ఏం తెలుసో అడగండి. ఏమీ తెలీదే. నీ మీద కక్షతోనే అలా అంటుంది. నీకు మళ్ళీ పెళ్లి జరగడం దానికి ఇష్టం లేదు. అది కాదండి, నేను చెప్పే. అంజలి, నువ్వు లోపలికెళ్ళు. ఏమండి? ఇంకేం చెప్పొద్దు, నువ్వు లోపలికెళ్ళు. అంజలి ఎందుకని అలా ఉంటుంది? కనుక్కోవాలి.
అంజలి అంజలి అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అది కాదండి. అంజలి, ఈ పెళ్లి చెడగొట్టాలని నీకెందుకు అనిపించింది? అంటే మీరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను కావాలని ఈ పెళ్ళెందుకు చెడగొడతాను? అయినా మీరింత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ప్రతిదానికి ఒక కారణం అంటూ ఉండాలి కదా. కానీ నీ ప్రవర్తనలో ఏ కారణం నాకు అనిపించినప్పుడు వాడు చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఏ కారణం లేదని మీరెలా నిర్ణయించుకుంటారు? నేను చెప్పేది కూడా వింటే మీకు చెడు జరగదని నమ్మొచ్చు కదా. కారణాలున్నాయా? ఆ కుమార్ మంచివాడు కాదు. సరే, నీ మాట నమ్ముతున్నాను. చెప్పు, ఆ కుమార్ ఎందుకు మంచివాడు కాదు? అది చెప్పు, కుమార్ ఎలా చెడ్డవాడయ్యాడు? ఏమండి, ఆ ఒక్కటి నన్ను అడగండి. కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఆ కుమార్ గురించి మీకే అర్థమవుతుంది. ఎందుకంజలి ఓ మనిషి మీద మచ్చ వేయాలని చూస్తావు? నాకు తెలుసు, కుమార్ లాంటి మంచి మనిషి చాలా అరుదుగా ఉంటాడు. అతను నాకు మంచి మిత్రుడు. అంతకు మించి చాలా ఆదర్శాలున్నవాడు. అలాంటి వాడి గురించి నువ్వే కాదు, ఎవరేం చెప్పినా నేను నమ్మను. నమ్మకండి. నన్నే కాదు, ఆ కుమార్ విషయంలో ఎవరిని నమ్మకండి. ఆ తర్వాత మీరెంత నష్టపోతారో మీకే తెలుస్తుంది. అంజలి, నీ మనస్తత్వం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాతో ఎవరైనా అభిమానంగా ఉంటే నీకు నచ్చదు. అలాగే నీకు నేను తప్ప ఇంట్లో ఎవరు కనిపించకూడదు. ఇదిగో ఈ 2 కారణాల వల్లే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఏమండి, ఏంటండి మీరనేది? కరెక్ట్ గానే అంటున్నాను. కుమార్ నాతో ఫ్రెండ్గా ఉండడం నీకు ఇష్టం లేదు. అలాగే ఈ ఇంట్లో మా అమ్మ, అక్క, నాన్న ఉండడం నీకు అస్సలు ఇష్టం లేదు. అలాగే ఆ ఇద్దరు ఒకటి కావడం కూడా నీకు అస్సలు ఇష్టం లేదు. అందుకని వాళ్ళని విడదీయాలని చూస్తున్నావు. చాలండి, చాలు. మీకు నా మీద ఉన్న నమ్మకానికి జోహార్లు. మీరు అలాగే ఉండండి. మధ్యలో నాకెందుకు వచ్చిన గొడవ? అలా అనేకన్నా ఆ కుమార్ నీకెందుకు శత్రువు చెప్పొచ్చుగా. చెప్పు, ఆ కుమార్ అంటే నీకెందుకు కోపం? లేదు, ఇప్పుడు నేను మీకేం చెప్పలేను. కుమార్ మంచివాడో చెడ్డవాడో మీరే నిర్ణయించుకోండి. అమ్మా విజయ, ఈ పాలు తీసుకో. ఈయన ఇంకా రాలేదేంటమ్మా? వస్తానులేమ్మా, నువ్వు కంగారు పడకు. ముందు ఈ పాలు తాగి పడుకో. ఎలా నిద్రపడుతుంది? ఆయన ఫోన్ రాగానే చాలా టెన్షన్ పడ్డారు. నన్ను ఈ స్థితిలో కూడా వదిలి వెళ్ళారంటే అక్కడ ప్రాబ్లం చిన్నదై ఉండదు. ఏ విషయం వచ్చి చెప్తాడు కదా. నువ్వు ఈ సమయంలో టెన్షన్ పడ్డం మంచిది కాదు. ప్రశాంతంగా పడుకో. ముందు పాలు తాగు. అదిగో ఆయనే వచ్చినట్టున్నారు. వెళ్ళి తలుపు తీయమ్మా. ఏమండి, వచ్చారా? మీ గురించి ఎదురు చూస్తున్నానండి. చాలా ఘోరం జరిగిపోయింది విజయ. అసలు ఏం జరిగిందో చెప్పండి. ముందు ఈ మంచినీళ్ళు తాగు బాబు. నేను వెళ్ళి భోజనం వడ్డిస్తాను. విజయ, మన ఫ్యాక్టరీలో దొంగతనం జరిగింది. దొంగతనమా?